డైరెక్ట్గా అడుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని, కర్నూలు జిల్లాలో మనందరం కూడా చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 ఏళ్ల పసిపాపను రేప్ చేసి హత్య చేసి కాలువలో పడేస్తే డెడ్ బాడీని, ఆ నిందితులకు బెయిల్ వచ్చి బయట తిరుగుతున్నారు. కానీ ఆ డెడ్ బాడీని ఈ రోజు వరకైనా ప్రభుత్వం కనిపెట్టగలిగిందా అని చెప్పి మేము అడిగాం. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మేము ఆధారాలతో మాట్లాడుతుంటే వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు హోంమంత్రి గారు ఆధారాలు ఉన్నాయని అడుగుతా ఉన్నారు. ప్రతి దానికి మా దగ్గర ఆధారం ఉంది. నిన్న వారం రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో ఒక డీలరు ఇంకొక అధికారి మాట్లాడుకుంటా ఉంటే జేసీ వచ్చి లారీని సీజ్ చేశాడంట. చీఫ్ సెక్రటరీ వచ్చి లారీని ఇడిపించాడంట. మంత్రి అమ్ముకుంటున్నాడు, ఎమ్మెల్యే అమ్ముకుంటున్నాడు బియ్యం అని చెప్పి డైరెక్ట్గా ఆడియోలు ఉన్నాయి. నేను ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి నా ఫోన్ నుంచి నేను పంపించే ఆడియోలు. దాని మీద ఏ చర్య లేదు. ఆధారాలు సాక్ష్యాలు కావాలంటే మేడం నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. మీ ఎస్పీకి నేను పంపించిన డేటా నేను కావాలి, మీ స్క్రీన్ షాట్ పెడతా. దాని మీద మీరు చర్యలు తీసుకునే దమ్ము మీకుందని అడుగుతా ఉన్నాయి హోంమంత్రి గారిని ఈరోజు. అంటే గళ్ళ గంతలు కట్టుకొని ప్రభుత్వాన్ని మీరు నడుపుతూ, మీ డిప్యూటీ సీఎం ఏమో ఒక డిఎస్పీ అవినీతి అధికారని చెప్పి భీమవరంలో చెప్తే మీరేమంటారు? మళ్ళీ మీ డిప్యూటీ స్పీకర్ వచ్చేసి లేదు లేదు ఆ అధికారి చాలా ఉత్తమమైన అధికారి అని చెప్పి మీ కూటమి ప్రభుత్వంలోనే ఈరోజు విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతుంది. మీరు ఏదైతే మీ కూటమిలో ఉన్న ఈ వైఫల్యాల వల్ల ఈరోజు అన్ని వ్యవస్థలు, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు దెబ్బతిని పూర్తిగా శాసన వ్యవస్థను కూడా తప్పుదారి పట్టించాలని మీరు చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు ఏ ఆధారం కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.